ఇది జిఎల్ అకౌంట్ క్రియేషన్ స్క్రీన్, అంతే కదా. సో ఇప్పుడు నాకు నౌ టెల్ మీ, ఐ లెఫ్ట్ సైడ్ ఇట్ ఈస్ షోయింగ్ ద కంపెనీ కోడ్ ఆఫ్ SCM1. కానీ మన కంపెనీ కోడ్ ఏంటండి ఇక్కడ? మన కంపెనీ కోడ్ ఏం యూజ్ చేస్తున్నాం? ఫ్యాన్ ఆఫ్ చేస్తారా? సరౌండ్ డిస్టర్బెన్స్. శ్రీనివాస్ గారు, మన కంపెనీ కోడ్ ఏమన్నారు? XY11. అవును సార్. ఓకే, XY11. ఇప్పుడు ఇక్కడ it is showing the company code of SCM1, but I want to see my company's GL accounts. ఇక నేను మన కంపెనీ యొక్క GL అకౌంట్స్ క్రియేట్ చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తామండి? కంపెనీ కోడ్ చూడండి, ఇది చేంజ్ కంపెనీ కోడ్ ఐకాన్. ఇది ఏంటంటే చేంజ్ కంపెనీ కోడ్ ఐకాన్ అనమాట. ఇక్కడికి వెళ్తాం, మన కంపెనీ కోడ్ ఇస్తాం XY11 అని. ఓకే, కంటిన్యూ క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్ చూడండి, ఆ కరస్పాండింగ్ గ్రూప్స్ వచ్చాయి. దాని అంటలో ఏ GL అకౌంట్స్ క్రియేట్ చేసామన్నది తెలుసుకోవాలంటే యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ arrow symbol. Now see, in the last class we created 2 GL accounts, SBI Bank and cash account under assets group. Okay, and under expenses we created 4 ledgers: salaries account, rent account, electricity expenses 1, electricity expenses 2. Under liability side I created one ledger, retained earnings account. So basically presently I created this GL account. Okay సార్, ఒక డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు ఏ కంపెనీ క్రియేట్ చేసినా సరే రిటైన్డ్ ఎర్నింగ్ మాత్రం 1 lakh ఇచ్చేయాలి ఫస్ట్. 1 lakh అని రూల్ ఏం లేదు. లైబ్రరీ ఏదైనా నెంబర్ అక్కడ ఎక్స్ అనేది మనం డిఫైన్ చేసాం కదా సార్. స్టాండర్డ్ అది ఎక్స్ అనేది, దానికి 1 lakh ఇచ్చాం కదా. మరి ఆ 1 lakh ఇక్కడ ఇస్తే మళ్ళీ అది యాక్సెప్ట్ చేస్తుందా? మనము అక్కడ ఎక్స్ అనే దాన్ని డిఫైన్ చేసాం కదా సార్, ఎర్నింగ్స్ అని చెప్పేసి 1 lakh. మరి అదే 1 lakh మళ్ళీ ఇక్కడ మనం వేరే దానికి అలొకేట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుంది. చూడండి, ఏ కంపెనీ కోడ్ కా కంపెనీ కోడ్. ఆన్లైన్ సంతోషం. కంపెనీ కోడ్ కాదు సార్ నేను అనేది. అసెట్స్కి 2 lakh సిరీస్, ఎక్స్పెన్సెస్ 4 lakh సిరీస్, లయబిలిటీస్కి 1 lakh సిరీస్ ఇలాగ ఇచ్చుకుంటూ వెళ్ళి మనము ఎర్నింగ్స్ అని చెప్పి ఇచ్చాం కదా సార్. చెప్పండి. దానికి 1 lakh అంటే ఎక్స్ అనే సింబల్ ఇచ్చి 1 lakh అని చెప్పి ఇచ్చాం సార్. అవునండి. ఇప్పుడు దీనికి మళ్ళీ మన లయబిలిటీస్కి మళ్ళీ దీన్ని అంటే ఇదే అకౌంట్కి మళ్ళీ లయబిలిటీస్ 1 lakh అని చెప్పి ఇచ్చాం. అక్కడ 1 lakh కాకుండా అదర్ నెంబర్ 1,01,000, 1,02,000 అని ఇచ్చాం అనుకోండి. లేకపోతే ఈ 1 lakh వేరే దానికి ఇచ్చాం అంటే దీనికి కాకుండా ఏదో సంథింగ్ లయబిలిటీస్కి ఏమైనా ఇచ్చాం అనుకోండి, అదర్ లయబిలిటీస్. అవును. ఇప్పుడు ఇది యాక్సెప్ట్ చేస్తుందా? మీరు ఇక్కడ 1 lakh ఇచ్చారు కదా. అవును సార్, యాక్సెప్ట్ డిఫరెంట్ చేశారు. ఇక్కడ 1 lakh ఇమ్మంటారు, అవునా? ఇక్కడ 1 lakh ఇచ్చేసాం. 1 lakh ఇచ్చేసాం. ఓకే. అక్కడ మనం లెడ్జర్ క్రియేషన్కి వచ్చేటప్పటికి ఇక్కడ లెడ్జర్ క్రియేషన్ లో ఉన్నాం. ఈ లెడ్జర్ క్రియేషన్కి వచ్చేటప్పటికి రిటైన్డ్ ఎర్నింగ్స్ అని చెప్పేసి దీనికి మళ్ళీ 1 lakh ఇచ్చాం కదా. ఆ నెంబర్ ఏది ఇస్తే అది ఇక్కడ ఇవ్వాలన్నమాట. అది కాకుండా వేరే నెంబర్ ఇస్తే అది యాక్సెప్ట్ చేయదు కదా. యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ వేరే నెంబర్ తో రిటైన్డ్ ఎర్నింగ్స్ అకౌంట్ అని క్రియేట్ చేస్తానా? సార్, 1 lakh కాకుండా 1,01,000 అనే నెంబర్ తోని రిటైనింగ్ ఎర్నింగ్స్ క్రియేట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుందా? చేస్తుంది. 1 lakh అంటే GL అకౌంట్ నేమ్ రిటర్న్ చూడండి, ఇంకొక రిటర్న్ ఎర్నింగ్స్ అకౌంట్ అని క్రియేట్ చేసుకోవచ్చు, యాక్సెప్ట్ చేసేస్తుంది. అంటే మనకి ఇక్కడ ఈ చూడండి 1,01,000 అని ఇస్తుంది. GL అకౌంట్ నేమ్ కదా, ఇది డిస్క్రిప్షన్ అది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే
X11 కదా. ఎస్ సార్. యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సేమ్ కోడ్ ఇవ్వకూడదు కానీ లేకపోతే యాక్సెప్ట్ చేస్తుంది సేమ్ జిఎల్ అకౌంట్. ఓకేనా? ఇలా మనకి సేవ్ చేసి వచ్చు. కానీ మనకి రిటర్న్ ఎర్నింగ్స్ అకౌంట్ ఉంది కదా, ఎస్ సార్. అది మీకు ఏంటవుతుందంటే 1 lakh లోకి వస్తుంది అమౌంట్. అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్. మీరు ఇక్కడ 1 lakh రిటర్న్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేట్ చేసిన అందులోకి రాదు ఈ బ్యాలెన్స్. మనం 1 lakh ఆ బ్యాలెన్స్ దీంట్లోకి వస్తుంది. నా జిఎల్ అకౌంట్ డమ్మీ అయిపోద్ది. అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. అచ్చా, ఏ నెంబర్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఫైనల్గా మాత్రం మనం ఏదైతే గ్రూప్లో క్రియేట్ చేస్తామో అదే మాత్రం కన్సిడరేషన్. ఇక్కడ ఏదైతే ఇచ్చామో ఆ అకౌంట్ లోకి వస్తుంది రిటర్న్ ఎర్నింగ్స్ అకౌంట్ బ్యాలెన్సెస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అదే ఇక్కడ 1 lakh ఇచ్చాం కదా, అక్కడ 1 lakh ఇచ్చాం కదా, 1 lakh కాకుండా 1,01,000 ఇస్తే లెగ్జర్ క్రియేషన్ అవ్వదేమో అనుకుంటున్నాను. లెడ్జర్ క్రియేషన్ చూడండి, పే చేసుకొని చేస్తున్నాం నెంబర్ ఇచ్చాను కదా, లయబిలిటీస్ బ్యాలెన్స్. తర్వాత లెడ్జర్ నేను మార్చేస్తానండి. లైన్ ఎట్ షార్ట్కి 001 చూడండి. ఎందుకంటే సేమ్ కోడ్ ఇస్తే వేరే జిఎల్ అకౌంట్కి యాక్సెప్ట్ చేయదు, కానీ ఇక్కడ డిస్క్రిప్షన్ సేమ్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తాను కదా. నేను తర్వాత మార్చుకుంటానండి ఏదో జిఎల్ అకౌంట్. ఓకే, లీవ్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొన్ని ఐకాన్స్ ఉన్నాయి. విల్ డిస్కస్ అబౌట్ దీస్ ఐకాన్స్ ఫస్ట్. ఇక్కడ ఎక్స్పెన్సెస్లోని ఇప్పుడు శాలరీస్ ఉంది కదా, ఇప్పుడు లేకపోతే బ్యాంక్ ఉంది, అసెట్స్లో బ్యాంక్ అకౌంట్ ఉంది కదా. ఇప్పుడు I want to see what are the options that I have given it for this SBI bank. ఈ ఎస్బీఐ బ్యాంక్కి నేను ఏ ఆప్షన్స్ ఇచ్చానో తెలుసుకోవాలనుకుంటున్నాను. తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కొన్ని ఐకాన్స్ ఉన్నాయి. ఇది దేనికి క్రియేట్ పక్కన చూడండి, డిస్ప్లే. చూసారా, అసెట్స్, బ్యాలెన్స్ షీట్ ఇలా చూసుకోవచ్చు అనమాట. ఇది డిస్ప్లే మోడ్. ఏ ఆప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ షార్ట్ టెక్స్ట్ ఉంది కదా, ఇది మార్చాలనుకుంటున్నాను. A/C ఉంది కదా, A/C బదులు ACCOE అంటే ఇవ్వాలనుకుంటున్నాను అకౌంట్. A/C బదులు అకౌంట్ అని ఇవ్వాలి. అప్పుడు ఎలా చేంజ్ చేస్తాం? చేంజ్ చేయడానికి ఇదనమాట. మార్చానా? ఇక్కడ A/C తీసి అకౌంట్ అని ఇచ్చాను. సేవ్. రీఫ్రెష్ చేస్తే అదే మీరు చూసారు, ఇక్కడ మారలేదు. ఇక్కడ మారింది కానీ అక్కడ షార్ట్ కట్స్ మారలేదు. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఓపెన్ చేస్తే అప్డేట్ అయిపోద్ది. కాదు, బ్యాక్ వెళ్ళి FS00 లేదు అనుకుంటే దేర్ ఈజ్ అన్ ఐకాన్ అప్డేట్. చేంజ్ చేస్తాం కదా, అప్డేట్ రీఫ్రెష్ టైప్ అనమాట. అప్డేట్. ఓకేనా? అలా క్రియేట్, డిస్ప్లే, చేంజ్. కాపీ ఐకాన్ మనకు తెలిసిందే, చేసాం కదా. తర్వాత చూడండి, బ్లాక్. ఈ బ్లాక్ దేనికంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జిఎల్ అకౌంట్ ఉంది కదా, ఫర్ దిస్ జిఎల్ అకౌంట్ టెంపరరీ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ ఎంట్రీస్. బ్లాక్ చేసే ఎంట్రీస్ పోస్ట్ అవ్వకుండా. అప్పుడు ఏం చేస్తామంటే సెలెక్ట్ చేసి బ్లాక్లోకి వెళ్ళగానే రైట్ సైడ్ చూడండి, ఇక్కడ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్, బ్లాక్డ్ 2 ప్లేస్లో కూడా బ్లాక్ సేమ్ ఆప్షన్ ఉంది. బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్, బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్. ఓకే, ఇది అండర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏరియాలో ఉంది బ్లాక్డ్ ఫర్. ఇది కంపెనీ కోడ్ అండర్లో ఉంది. ఓకే, ముందు ఫస్ట్ చూడండి,
యాక్చువల్లీ దిస్ ఈస్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ స్క్రీన్, అంటే జిఎల్ మాస్టర్ డేటా స్క్రీన్ అని అంటారు. ఈ స్క్రీన్ని జిఎల్ మాస్టర్ డేటా స్క్రీన్ అని పిలుస్తారు. దిస్ జిఎల్ మాస్టర్ డేటా కంటైన్స్ 2 సెగ్మెంట్స్ అనమాట. చార్ట్ ఆఫ్ అకౌంట్ సెగ్మెంట్ అని ఒకటి ఉంటుంది, కంపెనీ కోడ్ సెగ్మెంట్ అని ఒకటి ఉంటుంది. చార్ట్ ఆఫ్ అకౌంట్ సెగ్మెంట్ అంటే ఈ టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్ ఉంది కదండి, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని ఏ గ్రూప్లోకి వెళ్తున్నా జిఎల్ అకౌంట్, పిఎన్లా బ్యాలెన్స్ షీటా, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ అని ఇచ్చాం కదా. ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్ సెగ్మెంట్ ఏరియా. కంపెనీ కోడ్ సెగ్మెంట్ అండి కంట్రోల్ డేటా ట్యాబ్, ఇక్కడ చూడండి కంపెనీ కోడ్, ఈ ఏరియా కంపెనీ కోడ్ సెగ్మెంట్ ఏరియా అంటారు. ఇది కూడా కంపెనీ కోడ్ సెగ్మెంట్ ఏరియా. ఈ కంపెనీ కోడ్ సెగ్మెంట్ ఏరియా అంటే ఈ కంపెనీ కోడ్ తాలూకా డేటాని జనరల్గా ఎంటర్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ సెగ్మెంట్ ఏరియా ఉంది కదా, ఈ డేటాని కెన్ బి కాపీడ్ బై అదర్ కంపెనీ కోడ్స్ ఆల్సో. ఎందుకంటే ఏ జిఎల్ అకౌంట్ అయినా బ్యాంక్ అకౌంట్ అసెట్స్లోకి వెళ్తుంది, బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తుంది. ఇది మనం ఏ కంపెనీ కోడ్ అయినా కాపీ చేసుకోవాలి. ఇప్పుడు XY11 ఉంది కదా, అలాగే మన కంపెనీ కోడ్ XY12 కూడా ఉందనుకోండి, XY12 కూడా ఈ డేటాని కాపీ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను బ్లాక్లోకి వెళ్ళి ఇక్కడ అండర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో బ్లాక్ ఫర్ పోస్టింగ్ అని పెట్టాను అనుకోండి, సిస్టమ్ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీ ట్రాన్సాక్షన్ ఫర్ దిస్ జిఎల్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ ద కంపెనీ codes which are copied the chart of accounts data of this GL account, there also it will be affected. Chart of account segment area other company codes కూడా కాపీ చేసుకోవచ్చు అన్నాను కదా, XY12 కూడా అది కాపీ చేసుకుంది అనుకోండి, అక్కడ కూడా SBI బ్యాంక్ ఏటవుతుంది, బ్లాక్లో ఉంటుంది. ఏ కాపీ, అందుకే ఇక్కడ ఇవ్వనమాట, ఈ కంపెనీ కోడ్కి నాకు బ్లాక్ అవ్వదు, ఫ్రెష్గా ఉంటాం. సేవ్ అది తర్వాత సేవ్ చేస్తాం. కొన్నాళ్ళ తర్వాత అంటే అప్పుడు ఏంటవుతుంది, ఇంకా ఎంట్రీస్ అయి పోస్ట్ అది బ్లాక్లో ఉంటుంది, మీకు ఎంట్రీ పోస్ట్ చేసిన ఇట్ ఇస్ బ్లాక్లో అని చూపిస్తుంది. అందుకు మనం ఏం చేస్తామంటే మనం మళ్ళీ సమ్ డేస్ తర్వాత మళ్ళీ వర్క్ చేయాలనుకుంటున్నాం, మళ్ళీ ఇదే స్టెప్ వచ్చి బ్లాక్లోకి వచ్చి ఇది డీసెలెక్ట్ కంటిన్యూ. అది మళ్ళీ వర్కౌట్ అవుతుంది మామూలుగా, చూడండి లేవు, మళ్ళీ వర్కౌట్ అవుతుంది. అది బ్లాక్. నెక్స్ట్ సెట్ ఫర్ డిలీషన్. సెట్ ఫర్ డిలీషన్ దేనికంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ క్రియేటెడ్ 2 GL అకౌంట్స్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ 1, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ 2 క్రియేట్ చేశాను. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ 1, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ 2. సో permanently in future I don't want to use this GL account. ఫ్యూచర్లో ఐ డోంట్ వాంట్ టు యూస్ దిస్ GL account. అప్పుడు నేను ఏంటి వాడతానంటే సెట్ ఫర్ డిలీషన్ అనమాట. ఇది మళ్ళీ ఇక్కడ మనకి అందులో ఉండి అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని డిలీట్ అయిపోతాయి కదా సార్. అప్పుడు ట్రాన్సాక్షన్ ఫర్దర్ ఇంక పోస్ట్ అవ్వదు అనమాట. ఇది ఉంటుంది ఇక్కడ, ఇది ఉంటుంది, డిలీషన్ మార్క్ ఉండిపోతుంది. ఇంకా అప్పటి నుంచి నెక్స్ట్ టైం నుంచి ఇంక ఎంట్రీస్ పోస్ట్ అవుతుంది, ఇంకా అవ్వదు. కోడ్ 4,03,000 ఇచ్చాం కదా సార్, 4,03,000 అనేది ఇంకా పోస్ట్ అవ్వ, ఇంకా పెట్టిస్తాం కాబట్టి. ఒకవేళ డిలీట్ చేసిన తర్వాత సేమ్ 4,03,000 మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ 2 అని ఇస్తే చెప్పండి అనుకోండి సార్. ఇప్పుడు ఏవైతే ఓల్డ్ ఎంట్రీస్ అయితే మనం ఎంటర్ చేస్తామో అవన్నీ ఇందులోకి వస్తాయా? ఇప్పుడు బ్రేక్ అవుతుందంటే మనం డిలీట్ చేస్తాం అనుకోండి, ఇంకా మనకి పోస్టింగ్స్ అవ్వదు కదా. రేపు పొద్దున ఇంకా మరి మామూలుగా ఓల్డ్ ఉంటాయి మామూలుగానే, ఈ మార్క్ ఫర్ డిలీషన్లోకి వెళ్ళిపోద్ది అంతే. నెక్స్ట్ ఇంకేమి పోస్ట్ అవ్వవు.
అంటే కోడ్ ఒకటే కదా, ఇప్పుడు 4,03,000 అనేది మనం ప్రీవియస్లీ ఇచ్చాము, అంతవరకు అంటే నిన్నటి వరకు పోస్టింగ్ చేసిన డేటా అందులో ఉంటుంది. ఈరోజు ఓకే డిలీట్ చేసేసాము. బట్ ఈరోజు డిలీట్ చేసిన ఓకే, మళ్ళీ రేపు అదే కోడ్ ఇచ్చి 4,03,000 మీద కోడ్ ఇచ్చి ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ 2లో పెడితే అంటే నేను ట్రై చేయలేదు యాక్చువల్. మీరు అది మళ్ళీ క్రియేట్ చేస్తే అది క్రియేట్ అవ్వదు అదే నెంబర్. ఇంకా సర్ఫర్ డిలీషన్ ఉండిపోయిందని చూపిస్తాను. ఇంకా సర్ఫర్ డిలీషన్ ఉంది అని ఇంకా మళ్ళీ క్రియేట్ చేసుకోరు యాజ్ పర్ మీరు చెక్ చేయండి అది చేసి, కానీ ఇంకా తీసుకోదు ఆ కోడ్ ఇంకా యాక్సెప్ట్ చేయదు. 4,03,000 అనేది మరి యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే రేపు పొద్దున 4,03,000 తోటి వేరే జీలకు నేమ్ ఇస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కదా జనాలు. అంతకుముందు యాక్టివిటీ ఇంక ఏదో పెట్టాం అనుకోండి, అందుకే ఇట్లా సర్ఫర్ డిలీషన్ ఉంచేసుకుంటుంది. చేసుకోవాలి ఇంకా అలా ఉండిపోతుంది సర్ఫర్ డిలీషన్. అది ట్రై చేయండి, నేను అబ్జర్వ్ చేయను. నెక్స్ట్ ఇది చేంజ్. ఇప్పుడు ఎక్స్ట్రా 11 ఉంది కదా, నేను ఏం చేస్తున్నా అంటే వేరే కంపెనీ కోడ్ జిఎల్ అకౌంట్ చూడాలనుకుంటున్నాను. చేంజ్ కంపెనీ కోడ్ వెళ్తాం, కంటిన్యూ. ఇవన్నీ ఎక్స్ఐ 28 కంపెనీ కోడ్. అలాగా మనం ఏ కంపెనీ కోడ్ జిఎల్ అకౌంట్ చూడాలనుకున్నా చేంజ్ కంపెనీ కోడ్కి అనుకుంటాం. మన ఎక్స్ఐ 11 కదా, ఏం ఇష్యూ. ఓకే, ఇది అప్డేట్ తెలిసిందే. ఇది ప్రింట్ ప్రీవ్యూ. బిఫోర్ గోయింగ్ టు టేక్ ప్రింట్ అవుట్ ప్రీవ్యూ చూసుకో. ప్రింటర్ లేదు కాబట్టి ఇంకేం చేయట్లేదు. ఒకసారి చూపించండి సార్, అది ఒకటి ఏదైనా సెలెక్ట్ చేసి ఇక్కడ అవుట్పుట్ ఒకటి ఇవ్వాలి. ఒక నిమిషం చూడండి. చూసారా? తర్వాత ఇది ఫైండ్ అన్నమాట. ఫైండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ జిఎల్ అకౌంట్ అండర్ ఎక్స్పెన్సెస్ సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సీ దట్ వెదర్ దట్ అంటే 4,02 ఏది ఇవ్వాలనుకుంటున్నాను ఫర్ ఎక్స్పెన్సెస్ జిఎల్ అకౌంట్. Before going to create that GL account, I want to see that whether that GL account is with that code, is there any GL account created or not. చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. అఫ్ కోర్స్ మీరు ఫోల్డర్ ఓపెన్ చేస్తే తెలిసిపోద్ది 4,02 ఉందా లేదా అనేది. కానీ ఇప్పుడు 4 ఉన్న రియల్ టైమ్ 200 GL అకౌంట్స్ ఉండొచ్చు. ఇట్ మే బి నాట్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే ఫైండ్కి వెళ్ళి ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, ఆ కోడ్తో అసలు క్రియేట్ అయిందో లేదో ఉంటే అది సెలెక్ట్ చేసి చూపిస్తున్నట్టు ఈ నెంబర్తో క్రియేట్ అయిపోయిందని. అలా ఫైండ్ చేయడానికి అంతే. చూడండి ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ కోడ్ ఉంది 001, స్టాండర్డ్ 001 లేదు ఇక్కడ, 1000 చూద్దాం. ఈ ఎస్ఐ కోడ్ ప్రీ డిఫైన్డ్ అనమాట. చూడండి ఇన్ని ఉన్నాయి. ఇందులో కోడ్ ఇవ్వాలనుకుంటున్నాను, ఈ కోడ్ ఉందో చెక్ చేసుకొని వెతుక్కోవాలి కదా, టైం వేస్ట్ కదా. అలాంటప్పుడు ఫైండ్ అని యూజ్ అవుతుంది. ఆ కోడ్తో ఉండాలి అంతే. ఆ కోడ్తో అసలు జీలకుండా నెంబర్ను ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, లేదంటే యూజ్ చేసుకోవచ్చు. అని క్రియేట్ అయిపోయినా బ్లాక్ చేసి చూపిస్తుంది అక్కడ. ఆ నెంబర్తో మీరు క్రియేట్ అయిపోయింది జస్ట్ సెట్ చేయడానికి అనమాట. ఇది జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండి. జిఎల్ అకౌంట్ క్రియేషన్లో మొత్తం మనకి ఏం కావాలో అవన్నీ క్రియేట్ చేస్తాం. అంట్రిగేటర్స్, అన్రీడర్స్ అన్నీ చేస్తాం. ఆల్ సండే చేస్తాం. కానీ మనం వేరు కస్టమర్ అక్కడ సపరేట్గా చెప్తున్నారు కదా సార్, అక్కడ వెండర్ అని కస్టమర్ అని. సపోజ్ 00లో ఈ జిఎల్ అకౌంట్ క్రియేషన్లోని మనం సండ్రీ కేటర్స్, సండ్రీ డేటాస్ అని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. మిగతాని క్రియేట్ కానీ
కస్టమర్స్ వెండర్స్కి సపరేట్ స్క్రీన్స్ ఉన్నాయన్నమాట. ఇందులో డైరెక్ట్ ఈ స్క్రీన్లో క్రియేట్ చేయాలి. కస్టమర్ అకౌంట్ వెండర్ అకౌంట్ అని ఇక్కడ క్రియేట్ చేయడం. సపరేట్గా దాని టీ కోడ్స్ ఇచ్చారన్నమాట వేరే స్క్రీన్స్ అక్కడ క్రియేట్ చేస్తాం. కానీ ఆ కస్టమర్ సన్రీ డేటాస్లోకి వెళ్తాడు కాబట్టి ఆ సన్రీ డేటాస్ అనే జిఎల్ అకౌంట్ మళ్ళీ ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా శ్రీనివాస్ గారు? అన్ని డేటాస్ మాత్రం క్రియేట్ చేస్తాం. ఆ సన్రీ డేటాస్ అండర్లో ఉన్న కస్టమర్స్ అందరికీ మాత్రం వేరే స్క్రీన్ ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, డాక్యుమెంట్ డిస్ప్లే కాదు, డాక్యుమెంట్ ఎంట్రీ. నార్మల్గా అయితే సన్రీ డేటాస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. హలో, సో మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది. క్లియర్గా ఉండాలా? ఎలా ఉంది, బాగుందా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఏంటంటే డాక్యుమెంట్ ఎంట్రీ డాక్యుమెంట్ పోస్టింగ్. ఇది దేనికంటే శాలరీస్ పే చేస్తాం. మరి శాలరీస్ అని ఎంట్రీ వేయాలి కదా, శాలరీస్ టు క్యాష్ అని. అలాగే రెంట్ పే చేస్తాం, రెంట్ అకౌంట్ వేయాలి కదా, రెంట్ టు క్యాష్ రెంట్ టు బ్యాంక్ అని. ఇక అదే ఆ ఎంట్రీస్ని ఎస్ఏపి టెర్మినాలజీలో కాల్డ్ ఎస్ ఏ డాక్యుమెంట్స్. టు ఎంటర్ ద డాక్యుమెంట్స్ there is a document entry screen. When you use this T code, you will get that screen. Either you can use F-02 or FB50 to post general posting entries like salaries paid, rent paid, electricity paid. First, I will use F-02. In that F-02 screen, how to post the transaction. Okay, go to the T code F-02. ఇక్కడ we'll take some of the transactions as an example. We'll take some of the transactions are as an example like salaries paid, rent paid, and then we will see that how to post the entries in SAP screens. So for that you need to use the T code F-02. When I click on F-02, you will get the end user screen. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్స్. ఇప్పుడు మనంతా చేస్తున్నట్టు ఎండ్ యూజర్ వర్క్ చేస్తున్నాం. ఓకేనా? రేపు పొద్దున మీరు ఎండ్ యూజర్ కింద జాయిన్ అయ్యారు అనుకోండి, బిల్స్ ఎంటర్ చేయడం అంటే ఇదే ప్రొసీజర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది షోయింగ్ సమ్ ఆఫ్ ది ఫీల్డ్స్. ఇది డాక్యుమెంట్ ఎంటర్ చేయడానికి కావాల్సిన స్క్రీన్ అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ డాక్యుమెంట్ ఎంట్రీ స్క్రీన్. ఎవ్రీ డాక్యుమెంట్స్ వీ నో దట్ ఎవ్రీ డాక్యుమెంట్ విల్ బి పోస్ట్ అండర్ వన్ ఆఫ్ ది టైప్ కాల్ డాక్యుమెంట్ టైప్. మీకు ఆల్రెడీ మనం డాక్యుమెంట్ టైప్స్ కోసం చెప్పుకున్నాం. ప్రతి డాక్యుమెంట్ కూడా డాక్యుమెంట్ అంటే ఎంట్రీ అనమాట. ఇప్పుడు నేను శాలరీస్ అనే ఎంట్రీ అంటే శాలరీస్ పే చేస్తాను. చూడండి, ట్రాన్సాక్షన్ శాలరీస్ పేడ్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 కదా. ఇప్పుడు ఈ ఎంట్రీ మాన్యువల్ అకౌంట్స్ ఏం చేయాలి, జనరల్ ఎంట్రీస్ ఫామ్ చేయాలి కదా. ఎలా జనరల్ ఎంట్రీస్ ఫామ్ చేస్తాం, ఎలా ఎంట్రీ పడుతుంది చెప్పండి. శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఇక్కడ ఎంట్రీ ఎలా పడుతుందంటే దీన్ని ఏమంటారు, జనరల్ ఎంట్రీ అంటారు. అదే మీరు టాలీకి వచ్చినప్పుడు ఈ ఎంట్రీని ఏమంటారు, ఓచర్స్. టెర్మినాలజీ మారుతుందండి. అకౌంటింగ్ అవుతుంది, అకౌంటింగ్ అవుతుంది. When it comes to the Tally software,
when it comes to the tally, it is called as a vouchers, accounting vouchers. సో ఈ అకౌంటింగ్ వౌచర్ వేయడానికి టాలీలో రైట్ సైడ్ దెర్ విల్ బి బటన్స్, పేమెంట్ బటన్స్ అండ్ ఇట్ ఓపెన్స్ ద పేమెంట్ స్క్రీన్. యూస్ ఎస్ఏపి. ఎస్ఏపిలో దీన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ అని పిలుస్తారు. ఈ డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి ఈ ప్రతి డాక్యుమెంట్ ఎస్ఏపిలో ఓ డాక్యుమెంట్ కోడ్లో, అంటే ఇన్ ఎస్ఏపి ఎవ్రీ డాక్యుమెంట్ విల్ బి పోస్ట్ అండర్ వన్ ఆఫ్ ది కోడ్ కాల్ డాక్యుమెంట్ టైప్. ఓకే, కోడ్ ఉంటుంది, ఆల్రెడీ డిస్కస్ చేస్తాం వాటిని డాక్యుమెంట్ టైప్స్ అంటారని. ఎస్ఏపిలో డాక్యుమెంట్ బట్ ఇక్కడ ఫైనల్గా 6 వచ్చేది సార్ డాక్యుమెంట్ కోడ్లో. డాక్యుమెంట్ టైప్ కోడ్ 6, కస్టమర్ ఎస్ఏకేఆర్ కేజెడ్ చూపిస్తాను. డిఆర్ డిజెడ్ డిఏ ఇంకా ఉన్నాయి, మెటీరియల్ సంబంధించిన ఉన్నాయి, అసెట్స్ సంబంధించిన ఉన్నాయి. అంటే కామన్ యూస్ చేసిన అవే అనమాట. అర్థమైందా? ఎస్ సార్. So what I said, every document in SAP will be posted under another document type, code called document type. Every document type internally will have some number range ID. Corresponding to that number range ID, you should do the number ranges అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మన డాక్యుమెంట్ టైప్స్ అండ్ నెంబర్ రేంజెస్ ఎక్కడ చెప్పుకున్నాం? ఇది మనం నెంబర్ రేంజింగ్ చెప్తున్నాం సార్. అది గ్లోబల్ సెట్టింగ్స్. వెరీ గుడ్, గ్లోబల్ సెట్టింగ్ చెప్పాలి. ఎవ్రీ డాక్యుమెంట్ టైప్కి ఇంటర్నల్గా ఒక ఐడి ఉంటుందండి. ఆ ఐడి ఎదురుగా మనం నెంబర్ సిరీస్ ఇవ్వాలన్నమాట. ఆ నెంబర్ సిరీస్ని ఏమని పిలుస్తారంటే డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ అని పిలుస్తారు. అట్లా ఏమంటారంటే డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ అని పిలుస్తారు. ఎస్ఏపిలో ప్రతి డాక్యుమెంట్ కూడా ప్రతి ఎంట్రీ కూడా సేవ్ చేస్తున్నప్పుడు ఒక నెంబరు తీసుకొని అసైన్ చేసుకుంటుంది అనమాట. ఆ నెంబర్ ఎక్కడంటే ప్రతి డాక్యుమెంట్ టైప్ విల్ హ్యావ్ సమ్ నెంబర్ రేంజ్ ఐడి. Corresponding to that number range ID, you should give the number ranges from number and to number, so that these number series are called the document number ranges. Document number ranges are used to store each document in SAP system అని చెప్తామన్నమాట. అది మనం ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ దోస్ డాక్యుమెంట్ టైప్స్ అండ్ నంబర్ రేంజెస్. హలో, ఇక్కడ
మనకి ప్రతి డాక్యుమెంట్ టైప్కి ఇంటర్నల్గా ఒక నెంబర్ రేంజ్ అని ఉంటుంది. కరస్పాండింగ్ దట్ యూ షుడ్ గివ్ ద నెంబర్ సిరీస్ అనమాట. దీస్ నెంబర్ సిరీస్ ఆర్ కాల్డ్ ఇస్ ఎ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్. ఆల్రెడీ మనం ఈ ఫైనాన్స్ రికార్డింగ్ గ్లోబల్ సెట్టింగ్స్లో చెప్పుకున్నాం. అవి ఈ స్టెప్లో చెప్పుకున్నాం అనమాట. అందుకు నెంబర్ రేంజెస్ ఉంటాయి. ఆల్రెడీ ఈ డాక్యుమెంట్ టైప్కి నెంబర్ రేంజెస్ ఉంటాయి, చెప్తాను. సో ఈ నెంబర్ రేంజెస్ ఈ నెంబర్ రేంజెస్ ఈ స్టెప్పులు చేయలేదు అనుకోండి, బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ మనకి నెంబర్ రేంజెస్ ఉండవు అనమాట. నెంబర్ రేంజెస్ లేవనుకోండి, సిస్టమ్ స్క్రీన్ అపియర్ అవ్వట్లేదు సార్. స్క్రీన్ అపియర్ అవ్వట్లేదా? హలో, ఎస్ సార్. నేను అపియరే ఉందండి, షేరింగ్ లోనే ఉంది. శ్రీనివాస్ మీకు ఓహో, మేబీ సైక్లోన్ ఇది ఉంది కదా, ఇది వర్షాలు ఉన్నాయి కదా, దానివల్ల అనుకుంటా. చూడండి ఒకసారి, శ్రీనివాస్ మీకు రిపేర్ అవుతుందా? జ్యోత్ కుమార్ ఒకసారి మీరు డిస్కనెక్ట్ అవ్వండి, యాడ్ అవుతుందేమో చూద్దాం. జ్యోత్ కుమార్ ఇప్పుడు చూడండి, ఆర్ ఏబుల్ టు సీ ద స్క్రీన్ నౌ? రాలేదా? లేదు సార్, రావట్లేదు. అంటే ఇంకో శ్రీనివాస్ సార్ పర్లేదు సార్, మీరు క్లాస్ కంటిన్యూ చేయండి, పర్లేదులేండి. నేను రికార్డింగ్ క్లాస్ ఉంటుంది కదా, తర్వాత చూస్తాను. ఓకే ఓకే, చూడండి డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ మనం ఈ స్టెప్ చేస్తాం కాబట్టి మళ్ళీ చేయక్కర్లేదు. సేవ్ చేయడానికి నెంబర్ రేంజెస్ ఆల్రెడీ మనం డిఫైన్ చేస్తాం ఆ స్టెప్లో. సో ఒక లేకపోతే ఇట్ విల్ త్రో ద ఎర్రర్ అనమాట. ఇప్పుడు ఎలా చెక్ చేస్తాం నెంబర్ ఉన్నాయా లేదా అన్నది? అండ్ బిఫోర్ పోస్టింగ్ ద ఎంట్రీ, సేవింగ్ ద ఎంట్రీ, you can confirm it whether number ranges are given for this document type or not. To see all the document types, there is a T code OBA7 anamata. అలా ఎన్ని నిమిషాలు కట్ అయిపోతుంది ఇది మనం వాడకంటుంటే? 2-3 minutes లో కట్ అయిపోతుంది ఐడియాగా ఉంటే. మనకి IRCT వెబ్సైట్ ఇలాగే ఇది కూడా ఐడియా ఉంటుంది. మరి అది మనం మాత్రం బేసిస్ లో చూడాలి టైమింగ్స్. మరి సర్వర్ సైడ్ మెయింటైన్ చేసిన వాళ్ళు 2-3 minutesకి ఐడియల్గా ఉంటే ఆగిపోతుంది అనమాట, రీస్టార్ట్ చేస్తాం. ఓకే, ఇలా ఏంటంటే మనం నెంబర్ రేంజెస్ ఇచ్చాం కదా, ఎలా చూస్తాం చూడండి. డాక్యుమెంట్ టైప్స్ నెంబర్ రేంజెస్ కాన్సెప్ట్ చూడండి, OBS అని FB అని ఉంది కదా. డాక్యుమెంట్ టైప్స్ చూడడానికి OBA7, గో టు ద T code OBA7. Before going to post the transaction, you should see that we know that every document will be posted under another document type, and before going to save that document under the document type, see that whether number ranges are there or not. So OBA7 kala, how to see that? Go to the T code OBA7. ఇక్కడ ఏ డాక్యుమెంట్ టైప్ అండర్లో పోస్ట్ అవుతుంది? ఎస్ఏ కదా, ఎస్ఏ సెలెక్ట్ చేయండి. ఇదనమాట డీటెయిల్స్ ఐకాన్ చూడాలన్నమాట. ఇక్కడ చూడండి నెంబర్ రేంజ్ ఏముంది, 01 అని ఉంది కదా. ఇప్పుడు ఈ 01కి నెంబర్ రేంజెస్ ఇస్తాం అనమాట. ఎలాగా? క్లిక్ ఆన్ నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ బటన్, మన XY11 ఇవ్వండి. ఇవ్వడానికి చేంజ్ ఇంటర్వల్స్ ఆల్రెడీ ఇచ్చేసాం కదా, ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ చూపిస్తుంది చూసారా, 01కు ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్, ఇక్కడ నుంచి అండి చూసారా. ఇక్కడ లేవనుకోండి, ఎంటీ ఉందనుకోండి, ఇచ్చుకోవాలి ప్రతి ఇన్సెట్ అని. ఆల్రెడీ ఈ స్టెప్పులు చేస్తాం కాబట్టి మన బ్యాక్గ్రౌండ్లో, అందుకే ఇక్కడ అన్ని డాక్యుమెంట్ టైప్స్కి నెంబర్ రేంజెస్ ఇచ్చేసాను అనమాట. సో నెంబర్ రేంజెస్ చెప్పండి సార్. నెంబర్ రేంజెస్ లో నేను అంటే ఒక్కొక్కటి వెరిఫై చేస్తూ ఉంటే 01 మళ్ళీ ఇంకో దానికి 2 దానికి మళ్ళీ 01 వచ్చింది సార్. అలా డిఫైన్ చేస్తారా? అలా యాక్సెప్ట్ చేయదు, ఓవర్లాప్ అని వచ్చేస్తుంది. ఎస్ఏలో మనం 01 పెట్టాం కదా సార్. అవును, వేరే దానికి కూడా ఎక్కడంటే నేను ఒక్కొక్కటి దక్కలేదు. డాక్యుమెంట్ టైప్స్ కి ఎసెట్స్ కూడా 01 అని ఉంటుంది చూడండి ఇక్కడ స్టార్టింగ్ లోని. దీనికి కూడా 01 అని ఉంటుంది. మీరు అబ్జర్వ్ తీసేయండి, ఉన్నంత మాత్రం పర్వాలేదు. అంటే
ఎస్సెట్ అకౌంటింగ్ కూడా ఈ 01 ఐడిలో ఏ నెంబర్ సిరీస్ ఉంటే అందులోనే తీసుకుంటుంటది అనమాట. మీకు అర్థమైందా? అలా ఉన్న ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదు, ప్రాబ్లం లేదు. అంటే ఇక్కడ ఏ ఐడి ఉంటే అంటే సేమ్ different document types may have same document number and ID. No problem. System will not show any error. కానీ సేవ్ చేస్తున్నప్పుడు ఎస్ఎస్ఎఫ్ పోస్టింగ్స్ ఈ నెంబర్ సిరీస్కి ఏ నెంబర్ ఇచ్చామో నెంబర్ అందులోనే తీసుకుంటుంది. జనరల్ పోస్టింగ్ ఎంట్రీస్ కూడా అందులోనే తీసుకుంటుంది అనమాట. టేబుల్ ప్రాబ్లం రాదు సార్. హలో తరుణ్ చెప్పండి. క్లాస్ లేదంటే సురేష్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సార్ టాపిక్స్ చాలా అయిపోయాయి కదా ప్రాక్టీస్ చేసుకోవాలి అంటున్నాడు అనమాట. అయితే మీరు వచ్చేయండి. ఎందుకంటే సురేష్ ఇప్పుడు ఫోన్ చేశాడు నాకు. సురేష్ నేను క్లాస్ జనరల్ ఉంటుంది, సురేష్ ఫోన్ చేశాడు, సార్ ఈ 3 days నా ప్రాక్టీస్కి ఇచ్చేయండి సార్, ప్రాక్టీస్ చేసుకోవాలన్నాడు. సురేష్తో మాట్లాడినా సార్. సరే సరే నువ్వు వచ్చాను. ఇలా డాక్యుమెంట్ టైప్స్ నెంబర్ ఏం చేస్తుంటాం. ఇలా ఐడి ఉంటుంది కదా, ఐడి ఏం ఐడి ఉన్నా అదే నెంబర్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. ఇది డాక్యుమెంట్ ఎంట్రీ స్కేను. ఇక డాక్యుమెంట్ టైప్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. పీరియడ్ కూడా మనకి మంత్ బట్టి పీరియడ్ ఎడిట్ చేసుకుంటుంది. ఇక్కడ ఈ డాక్యుమెంట్ డేట్ అంటే బిల్ డేట్ అనమాట. డాక్యుమెంట్ డేట్ ఇది నథింగ్ బట్ బిల్ డేట్. సో బిల్ డేట్ ఏం చేస్తామంటే ఏ రోజు బిల్ అయితే ఆ బిల్ డేట్ వేస్తాం. బిల్ మీద ఉంటుంది కదా, ఈ రోజు డేట్ అనుకోండి 28.06.2024 అని ఇస్తాం. ఓకే, డాక్యుమెంట్ పోస్టింగ్ డేట్ దేనికంటే ఏ రోజైతే పోస్ట్ చేస్తున్నామో ఆ రోజు డేట్ అంటే బయట పోస్టింగ్ డేట్ వస్తుంది. చూడండి, వినిపిస్తుందా? హలో ఓకే, జ్యోతి కుమార్ మీకు? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్ డేట్ అంటే బిల్ డేట్, పోస్టింగ్ డేట్ అంటే ఆన్ విచ్ డేట్ యు ఆర్ గోయింగ్ టు పోస్ట్ ద ట్రాన్సాక్షన్. టైప్ విల్ కమ్ ఆటోమేటికలీ, మనం ఇవ్వక్కలేదు. టీ కోడ్ ఇవ్వగానే ఆ టైప్ అంటే బిల్లింగ్ డేట్ సార్. అది బిల్ డేట్ మనకి ఏదైతే ఇన్వాయిస్ వచ్చిందో లేకపోతే మనం పర్చేస్ బిల్ ఏదైతే ఉన్నామో అది డాక్యుమెంట్ డేట్. పోస్టింగ్ అంటే మనం ఎంటర్ చేసింది అంటే నిన్న పర్చేస్ చేసి ఈ రోజు ఎంటర్ చేసి రేపు ఎంటర్ చేస్తాం, అది పోస్టింగ్ డేట్. పీరియడ్ ఇక్కడ మనకి మంత్ జూన్ అయితే మన ఫైనాన్షియల్ ప్రకారం ఏ పీరియడ్ అవుద్ది? ఏప్రిల్ ఫస్ట్ పీరియడ్, మే సెకండ్ పీరియడ్ ఇస్తాం. ఏ కంపెనీ కూడా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నాం సార్? పీరియడ్ కూడా మాన్యువల్గా ఇచ్చుకోవాలా, ఆటోమేటిక్ రాదు? లేదు, మంత్ బట్టి అది వచ్చేస్తుంది, అడ్జస్ట్ చేసుకుంటుంది. ఓపెన్ పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుంటారు. సేమ్ డేట్ ఇస్తే తీసుకోదు, సేమ్ డేట్ ఇవ్వకూడదు. ఎగ్జామ్ ఇస్తే అది కన్వర్ట్ చేసుకుంటుంది, మళ్ళీ 3 కింద కన్వర్ట్ చేసుకుంటుంది. మనకి ఇచ్చిన ఓపెన్ అది డేట్ ఇక్కడ ఇచ్చే మంత్ బట్టి మన ఫైనాన్షియల్ చెక్ చేసుకుంటుంది. మన ఫైనాన్షియల్ ప్రకారం ఏ పీరియడ్ వస్తుంది అదేం చెక్ చేసుకుంటుంది. థర్డ్ పీరియడ్ కదా, అలా కాదు, ఏప్రిల్ అనేది ఫస్ట్ పీరియడ్ కదా, మే అనేది సెకండ్ పీరియడ్. మన ఫిజికల్ వేరియంట్లు మనం ఎలక్ట్ చేసాం కదా, ఐఎన్ఆర్. దీన్ని డాక్యుమెంట్ హెడర్ పార్ట్ అంటారు అనమాట. ఇంకా బేసిక్ ఇవ్వాల్సింది బిల్ డేట్, పోస్ట్ డేట్, టైప్, పీరియడ్, కంపెనీ కోడ్, కరెన్సీ. ఓకేనా? మిగతా ఫీల్డ్స్ కోసం మనం డిస్కస్ చేస్తాం, తర్వాత డిస్కస్ చేస్తాం, చేయక్కర్లేదు. తర్వాత కింద రండి. ఇక్కడ ఫస్ట్ లైన్ ఐటమ్ అంటున్నాం చూడండి. అంటే ఇక్కడ చూడండి, మనకి ఎంట్రీ వేస్తున్నాం కదా,
ఎస్ఏపి టెర్మినాలజీలో ఈ లైన్ ఏమంటారంటే ఫస్ట్ లైన్ ఐటమ్ అని పిలుస్తారు. ఫస్ట్ లైన్ ఐటమ్. ఈ లైన్ని నెక్స్ట్ లైన్ ఐటమ్ ఆర్ సెకండ్ లైన్ ఐటమ్ అని పిలుస్తారు. టెర్మినాలజీ మారుతుందట లైన్. ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్ ఐటమ్ వచ్చింది. ఇక్కడ మనకి ఎంట్రీ ఎలా పడింది ఫస్ట్ లైన్ ఐటమ్లో? శాలరీస్ అకౌంట్ డెటార్ అని కదా. ఇక్కడ డెబిట్ క్రెడిట్ బదులు వాడు కోడ్స్ క్రియేట్ చేస్తాడు, వాడిని పోస్టింగ్ కీస్ అని పిలుస్తారు అనమాట. వాడు ఇచ్చాడు డిఆర్కి 40 అని ప్రీ డిఫైన్, క్రెడిటార్ 2కి 50 అని ఇమ్మన్నాడు. అయ్యి ఇక్కడ చూడండి పోస్టింగ్ కీస్ అనమాట. 40 అంటే డిఆర్ అనమాట. దీని అర్థం డిఆర్. డ్రాప్ డౌన్ చూడండి చాలా ఉంటాయి, మనకి ఆ ప్రాక్టీస్ బట్టి అలవాటు అవుద్ది. జీ అంటే జనరల్ పోస్టింగ్ స్క్రీన్ అని. ఈ జనరల్ పోస్టింగ్ స్క్రీన్కి డెబిట్ ఎంట్రీ 40 అనమాట. ఇక మళ్ళీ జనరల్ పోస్టింగ్ స్క్రీన్కి క్రెడిట్ ఎంట్రీ 50 అనమాట. వాళ్ళు ఇచ్చేసి